మహిళలు ఉంటే మహిళలకి 1500 అన్నారు నెలకి. మీరే చెప్పాలి మీ ఇంట్లో ఏం మరి నాకైతే బల్ల గ్యాస్ సిలిండర్ అని చెప్పారు ఉచితంగా. అదే డబ్బులు ఇస్తే బ్యాంకులో పడతాయి అంటారు, మేము పోయి చూడాల మరి. అది ఏంటి అసలు మరి కాదండి ఈయన పర్లేదండి. కాదండి ఈయనేమో గ్యాస్ డబ్బులు ఫ్రీగా వేస్తానన్నాడు, ఫ్రీ గ్యాస్ ఇస్తానన్నాడు. మరి డబ్బులు కట్టించుకోవడం ఏంటి, ఫ్రీగా వేయటం ఏంటి అంటారు? డబ్బులు కడితేనంట బ్యాంకులో పడతాయంట మన డబ్బులు. అవి ఎవడు పోయి చూసింది లేదు, పడ్డది ఇచ్చింది లేదు. ఇప్పుడు డబ్బులు తీసుకుంటూనే ఉంటారు గ్యాస్ ఇచ్చి. మరి ఎట్ట జరుగుతుందో తెలియదు మనకి. అయితే డబ్బులు ఇస్తేనే సిలిండర్ ఇస్తారు. 3 సంవత్సరానికి ఏమన్నారు. ఏది మాకు ఎంతవరకు ఒకటి కూడా రాలా. తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అమ్మఒడి అని ఒక్కళ్ళకంటే ఈయన వస్తే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు. ఏది ఇచ్చిండా? ఇస్తే మరి ఎందుకు ఇప్పుడు మరి ఇంకా మాకు ఎవరు చెప్పలే ఇచ్చినారని. మళ్ళీ వాస్తవమే మాట్లాడాలా. అంతకుముందు ఇచ్చిండు ఆయన, మరి ఈయన ఇవ్వలేదుగా. 9 నెలలు అవుతుంది, రాష్ట్రం లో బడ్జెట్లో ఉంది, అప్పుల పాలైపోయింది, పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది అంటున్నారు. నమ్మొచ్చు అంటారా? అంటే అప్పుడు లేదా బడ్జెట్లో ఆయన తీసుకొచ్చి యాడ్ తీసుకొచ్చి ఇచ్చిండు జగను. ఆయన యాడ్ తీసుకొచ్చి ఇచ్చిండు చెప్పండి మీరు. మరి ఉన్న వాళ్ళని బాగు పెడతాను, లేని వాళ్ళని బాగు పెడితే బాగానే ఉంటుంది. మరి ఏది అన్నారు, ముగ్గురు ఉన్నా 4 ఉన్నా ఆడపడుచులకు ఇస్తాను. ఎవరికి ఇచ్చాడు పలానా మాకైతే తెలియదు. కొంచెం ఇబ్బందిగానే ఉందంటారు. మరి ఇబ్బంది ఉంది. ఇప్పుడు పిల్లగాలు చదువుకునే వాళ్ళకి కూడా వేస్తామంటారు. ఆడిపోయి సర్టిఫికేట్ తగ్గితే ఏదో డబ్బులు అని పేరు అంటారు, ఆ డబ్బులు కూడా రావట్లా. ఫీజు రీయింబర్స్మెంట్ అది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.